వెల్కమ్ టు లిటిల్ హార్ట్ స్టోరీస్. మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో భావాలు అంటే ఎమోషన్స్ వస్తుంటాయి. కోపం, బాధ, ఆనందం, సంతోషం, భయం, ప్రేమ, అసూయ ఇలాంటివి. కానీ చాలాసార్లు మనం వాటిని అర్థం చేసుకోవడం, వాటిని ఎలా తొలగించుకోవడం వంటి వాటిని మర్చిపోతుంటాం. వాటిని మనసులోనే దాచుకుంటాం. మనకు కోపం వస్తే అరిచేస్తాం, వస్తువులు పగలగొడతాం. మనకు బాధగా ఉన్నప్పుడు మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతాం. ఇలా మన హృదయం ఆ భావాలతో నిండిపోతే మన మనసు భారంగా మారుతుంది. కానీ ఊహించండి, మన దగ్గర ఒక మ్యాజిక్ జారు ఉంటే మన హృదయంలోని ప్రతి భావాన్ని మెల్లగా అందులో వదిలేయగలిగితే అప్పుడు ఆ భారమైన మనసు మళ్ళీ తేలికగా మారుతుంది. మన నవ్వులు తిరిగి వస్తాయి. మనలోని ప్రేమ మళ్ళీ వెలుగుతుంది. ఇదే ఆ రహస్యం, ద మ్యాజిక్ జార్ ఆఫ్ ఫీలింగ్స్. ఇది ఒక చిన్న బన్నీ వాళ్ళ అమ్మ మరియు బన్నీ వాళ్ళ అన్నయ్య జీవితాల్ని మార్చింది. మరి ఇప్పుడు అది మీ హృదయాన్ని తాకబోతుంది. ఇప్పుడు వినండి, ఆ మాయ కథ మన హృదయాలని తేలిక చేసుకునే అద్భుత మార్గం గురించి తెలుపుతుంది. పువ్వులతో, జలపాతాలతో నిండిన ఒక అందమైన అడవిలో చిన్న బన్నీ మరియు వాళ్ళ అన్నయ్యతో కలిసి ఆనందంగా ఆడుకునేవాడు. ప్రతి ఉదయం చిన్న బన్నీ నవ్వులతో ఆ రోజు మొదలుపెట్టేవాడు. కానీ ఈరోజు కాస్త భిన్నంగా ఉంది. చిన్న బన్నీ కోపంతో ఉన్నాడు. నా స్నేహితుడు నాకు ఆడుకోవడానికి తన ఆట బొమ్మలు షేర్ చెయ్యలేదు అని అరిచి తన క్యారెట్ బొమ్మని నేలపై గట్టిగా విసిరేశాడు. అమ్మ బన్నీ కూడా ఈరోజు కాస్త అలసిపోయింది. ఆమెకు కూడా పని ఎక్కువయింది. అది చూసిన బన్నీ అన్నయ్యకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. బన్నీ అన్నయ్య ఒక మెరిసే చిన్న సీసాను తీశాడు. ఇది ఒక మ్యాజిక్ జార్. దీన్ని అమ్మమ్మ నాకు ఇచ్చింది. మన ఎమోషన్స్ని ఇందులో వదిలేస్తే మన మనసు తేలిక అవుతుంది అని చెప్పాడు. బన్నీ అన్నయ్య ఇలా అన్నాడు, మొదట మనం 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, మన భావాలను ఒక పేపర్పై రాయడం. రెండవది, రాసిన భావాలను గట్టిగా బయటికి చెప్పడం లేదా గట్టిగా చదవడం. మూడవది, ఆ భావాలు రాసిన పేపర్ను మ్యాజిక్ జార్లో వదిలేయడం. చిన్న బన్నీ తన కోపాన్ని ఒక ఆకుపై ఇలా రాశాడు. నాకు కోపం వచ్చింది ఎందుకంటే నా స్నేహితుడు ఆట బొమ్మలు నాతో పంచుకోలేదు అని. అతను ఆ ఆకుపై రాసిన భావాలను గట్టిగా బయటకు చదివాడు. తర్వాత లోతుగా ఊపిరి పీల్చి ఆ సీసాలో పేపర్ని వేశాడు. తర్వాత ఆ సీసా కాంతితో మెరిసిపోయింది. అమ్మ బన్నీ కూడా ఒక ఆకుపై ఇలా రాసింది, నేను కూడా అలసిపోయాను కానీ చిన్న బన్నీని చూసి ఆనందంగా ఉన్నాను అని. ఆమె ఊపిరి గట్టిగా పీల్చి తర్వాత సీసాలో వదిలేసింది. మ్యాజిక్ జార్ ఇంకా మెరిసిపోయింది. ఇల్లంతా వెలుగుతో నిండింది. బన్నీ, కోపం, భయం, బాధ, అసూయ ఇవి మనకు శత్రువులు కాదు. ఇవి మన హృదయానికి వచ్చిన సందేశాలు మాత్రమే. మనసు భారంతో నిండిపోతే వాటిని ఈ మ్యాజిక్ జార్లో వదిలేయాలి. అప్పుడు మన మనసు తేలిక అవుతుంది అని బన్నీ అన్నయ్య చెప్పాడు. మ్యాజిక్ జార్లో ఉన్న అన్ని ఆకులు నెమ్మదిగా కాంతిగా మారాయి. అది చూసి అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. ఆ ఇంట్లో ఆ క్షణం ప్రేమతో నిండిపోయింది. ఆ రోజు నుండి చిన్న బన్నీ తనకు వచ్చిన ప్రతి ఎమోషన్ని పేపర్పై రాసి మ్యాజిక్ జార్లో వదిలేయడం ప్రారంభించాడు. కోపం, బాధ, ఆనందం, కృతజ్ఞత ఇలా ప్రతి ఎమోషన్ ఒక కొత్త పాఠం నేర్పుతుంది. మరి మీరు కూడా ప్రతి ఎమోషన్ని కూడా అర్థం చేసుకొని మ్యాజిక్ జార్లో వదిలేసి మీ మనసుని తేలిక చేసుకోండి. మన హృదయం ఒక మాయ గది లాంటిది. అది కోపం, భయం, బాధ,
మనసులో దాచుకుంటే భారం అవుతుంది. అదే మాయ గదిలో సంతోషం, ఆనందం, ధైర్యం, ప్రేమతో నింపితే మనసు చాలా తేలికగా ఉంటుంది. కానీ ఎమోషన్స్ని పేపర్పై రాయడం, చెప్పడం, వదిలేయడం నేర్చుకుంటే మన హృదయం మళ్ళీ వెలిగిపోతుంది. మరి మీరు బాధగా, కోపంగా, ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మరి మీరేం చేస్తారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అద్భుతమైన కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. Thank you for watching. Please like, share, subscribe to Little Heart Stories for more